నమస్కారం. మా ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను పేరు పేరున దసరా శుభాకాంక్షలు. మీరందరూ కూడాను ఆ అమ్మలగన్న అమ్మ, ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు మీ జీవితంలో విజయదశమికి ఎన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, హిందువుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ అది ఏదైనా ఉందంటే విజయదశమి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుటుంబం అంతా కూడా కలిసి ఒక 10 రోజులు పండుగగా జరుపుకునేటువంటి ఒక మహోత్తరమైనటువంటి దసరా. 10 రోజులు అద్భుతంగా పిల్లలకి కాలేజీ, స్కూల్ అన్ని లీవులే, అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగ గురించి మనం కొంచెం డెప్త్గా కొంచెం విశ్లేషించుకుంటాం. ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నాం, శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు శరన్నవరాత్రిగా వచ్చిందనమాట. దీని ప్రజలందరూ అంగరంగ వైభవంగా, ప్రతి భక్తులు అంగరంగ వైభవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఈ దసరాత్రి అనే పదానికి వ్యవహారానికి ఈ దసరా అని చక్కగా మనకు హైందవ సంప్రదాయంలో వచ్చిందనమాట. దీనికి మరో పేరు కూడా ఉంది, దసహరా. అంటే అదే దసరా అయిందని చెప్తూ ఉంటారు. ఈ దసరా అంటే ఏంటి, దశ దోషాలను హరించే ఒక మంచి అద్భుతమైనటువంటి దినాలు కాబట్టి దీన్ని దసహరా అని చెప్పడం జరిగింది. ఇందులో ఆ దశదోషాలు ఏంటి, కామం, క్రోధం, క్రూరత్వం, ద్వేషం, దురాశ, అసూయ, ఆవేశం, గర్వం, మోహం, స్వార్థం. ఈ 10 దుర్గుణాలని దశ హరించేటువంటి ఒక పర్వదినం కాబట్టి ఇది దసరాగా మారింది. ఈ 10 పాపాలకి మూలమేంటి, అహంకారం. నాకు అన్నీ తెలుసు అనేది మనలోని నిండి ఉన్న అంతఃశత్రువులైనటువంటి ఆ గుణాలన్నింటినీ ప్రాళదోలి అహంకారం, అజ్ఞానం మీద సాధించి విజయాలకు ప్రతీతిగా నిలబడుతుంది కాబట్టి అది విజయదశమిగా మారింది. దసరాగా పిలువబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరు వాడ అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపం పోతుందని పురాణాలు చెప్తున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో అధర్మంపై ధర్మం గెలిచినట్టు నిర్వచనాలు ఉన్నారు. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 9 ఎలా డివైడ్ అయిందో, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వర్తిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచుతారు. విద్యాభ్యాసంలో చక్కగా వారి యొక్క ఫ్యాక్టరీస్లో లేకపోతే పనిముట్లకో అన్ని వస్తువులకన్నిటికీ కూడాను, వారి వాహనాలకన్నిటికీ కూడా పూజలు చేస్తుంటారు. కొంతమంది బొమ్మ కొలువులు పెట్టుకుంటారు. ఆలయాలకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. ఇలా ఒక్కొక్క అలంకారం చేస్తారు కదా. ఈ 9 రోజులు 9 అలంకారాలు చేస్తారు. మరి ఆ రోజుల్లో ఏ నైవేద్యాలు కూడా పెడతారు, ఏ అలంకారం చేస్తారు అది కూడా తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రిగా, పాడ్యమి రోజు విశేష పూజలు చేస్తారు. ఆ రోజు పాడ్యమి రోజున శ్రీ దుర్గాదేవిని చలిమిడి, వడపప్పు, పాయసంతో నైవేద్యం చేసుకుంటారు. మరి రెండవ రోజు వచ్చేటప్పటికి బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈరోజు కుమారి పూజ చేస్తారు. విధియ రోజు బాలా త్రిపుర సుందరి దేవి తీయటి బూందీ, శనగలు నైవేద్యం పెడుతుంటారు. మూడవ రోజు గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూఢశక్తి అయింది గాయత్రీదేవి కాబట్టి మంత్ర జపంతో చతుర్వేద పుణ్యం దక్కుతుందని ఆ రోజు గాయత్రీదేవికి రవ్వ కేసరి, పులిహోర నైవేద్యంగా పెడతారు. 4వ రోజు లలితాదేవి, ముఖ్యంగా చెరుకు గడం ధరిస్తే దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజలు చేస్తుంటారు. లలితా సహస్రనామం చేసి కుంకుమార్చన అన్ని కూడా చేస్తూ ఉంటారు చక్కగా. ఆ రోజు పొంగళి, అన్నపూర్ణాదేవిగా ఉంటారు కాబట్టి పొంగళి పెడుతూ ఉంటారు. 5వ రోజు సరస్వతీదేవి, మూలా నక్షత్రం రోజు నిర్వహిస్తారు. భక్తులు అజ్ఞానం తిమిరాన్ని తొలగించడానికి ఉంటుంది. ఈ లలిత పులిహోరను పెసర బూరెలు కూడా దానికి పెట్టవచ్చు అని అంటారు. 6వ రోజు అన్నపూర్ణాదేవి, ప్రాణకోటికి జీవనాధారం, సాక్షాత్ పరమశివుడికే అన్నదానం చేసినటువంటి ఒక అమ్మ. అలాంటి రోజు బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యం చేయొచ్చు అంటారు. తర్వాత 7వ రోజు మహాలక్ష్మిగా, గజరాజు సేవిస్తుండగా అమ్మవారి దర్శనం కలుగుతుంది. డోలాసురుడు అనే రాక్షసుని సంహరించి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ యోగాలు దక్కుతాయి.
ఆ రోజు అమ్మవారికి కొబ్బరి, శనగపప్పు, బెల్లము ఇవన్నీ కూడాను పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, దధ్యోదనం, పులిహోర నైవేద్యం పెడితే చాలా విశేషంగా ఉంటుంది. 8వ రోజు దుర్గాదేవి, దుర్గతను నివారించే పరాశక్తి, మహాస్వరూపాల్లో మొదటిది దుర్గాదేవి. అమ్మను అర్చిస్తే శత్రుపీడ పోతుంది. ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. ఎంత అద్భుతం తెలుసా! ఆ రోజులో అమ్మవారికి ఆ దుర్గాష్టమి రోజు గారెలు, నిమ్మరసం కలిసి అల్లం ముక్కలన్నీ పెడతారు. అదే రోజు కొన్ని ప్రాంతాల్లో అద్భుతంగా దుర్గాష్టమి చాలా విశేషంగా చేస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఏం చేస్తారంటే సద్దుల బతుకమ్మ అంటే చాలా విశేషం. ఆ పూల వరుసలన్నింటినీ కూడా చక్కగా పెట్టి ఆ అమ్మలు అందరూ కూడాను చక్కగా సద్దులు తీసుకుపోయి అమ్మవారిని తయారు చేసి పూలతో చక్కగా ఆ నీళ్ళలో కలపడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతిగా ఒక్కొక్క రోజుగా ఇలా. 9వ రోజు మహిషాసురమర్దిని. నవరాత్రుల్లో మహోగ్ర రూపం అంటారు. అమ్మవారు విల్లు అంబు చేతిలో పెట్టుకొని పుడి పెట్టేసుకొని ఆ యొక్క మహిషాసురుని సంహరిస్తున్నటువంటి రూపంలో మహోగ్ర రూపం. అందుకే మహర్నవమి అని అంటారు దీన్ని కూడాను. ఈ అమ్మవారిని ఆరాధిస్తే భయాలన్నీ తొలగిపోతుంది. ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టడం, మహిషాసురమర్దినికి చక్కెర పొంగలి పెట్టడం అనేది చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి యొక్క 10వ రోజు రాజరాజేశ్వరి దేవి, అమ్మవారికి చివరి అలంకారం మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా, అపరాజిత దేవిగా, అనంత శక్తివంతమైనటువంటి శ్రీ చక్రానికి అమ్మవారి అధిష్టాన దేవత లలితా సహస్రనామంతో ఇలా చెప్పబడింది. అందు ఏం చెప్పారు? సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగరనాయిక. అలాంటి అమ్మవారిని ప్రార్థన చేసుకొని అద్భుతంగా దసరా, ఆ అద్భుతమైనటువంటి విజయదశమి రోజు, విజయదశమి రాజరాజేశ్వరి అమ్మవారికి పులిహోర, గారెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఆ అలంకారం, ప్రసాదం అన్నారు. మరి ఈ యొక్క నవరాత్రి యొక్క విశేషాలు ఏంటి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనంటే, పూర్వం దేవదానవులు పాల సముద్రం మధించేటప్పుడు అమృతం వచ్చింది. ఈ శుభముహూర్తాన్ని విజయదశమి కూడా వచ్చింది. ఆ అమృతం వచ్చిన రోజే విజయదశమి. ఇదొక రోజు. శ్రవణ నక్షత్రం కలిసి ఆశ్వయుజ దశమికి విజయ సంకేతం ఉన్నది కాబట్టి అందుకే దీన్ని విజయదశమి అని కూడా పేరు చెప్తారు. ఏ శుభకార్యమైన తిథి, వార, నక్షత్రం, ఏమకంటే దుర్ముహూర్తం, వర్జం ఏది చూడకుండా చేసే ఒక అద్భుతమైనటువంటి శుభముహూర్తం సంవత్సరంలో ఒక దినం అంటే అది విజయదశమి రోజే. మీరు ఏ పని చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, వ్యవహారం చేయండి, ఇల్లు కట్టండి, భూమి పూజ చేయండి, ఏది చేయండి, దీనికి ముహూర్తం చూడక్కర్లేదు, ఏది లేదు, ఆ రోజు అన్నీ చేయొచ్చట. ఎందుకంటే విజయమే దశమి. ఆ రోజు విజయం ఉన్నటువంటి దశమి. ముహూర్తం ఉన్నప్పుడు అన్ని విచారించకుండా, ఎవరు విచారించక్కర్లేదు, ధైర్యంగా ముహూర్తం చేసుకోవచ్చు. ఈ పండుగ దినాల్లో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారు. విజయదశమి నాడే ఉదయాన్నే ఏం చేయాలి మనం? మరి విజయదశమి వచ్చేస్తుంది. ఆ శ్రవణరాత్రులు కూడా చేయాలి. కానీ విజయదశమి నాడు ఏం చేయాలి? తలస్నానం చేసుకోవాలి, మంచి కొత్త బట్టలు వేసుకోవాలి, పూజా మందిరం అంతా చక్కగా తుడిచి, ఇళ్ళంతా కూడా మామిడి తోరణాలతో, మంచి పూలతో అలంకారం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, పూజా మందిరం ముగ్గులతో అలంకరించుకోవాలి. ఎర్రని బట్టలు ధరించి పూజకు రాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమలో, విగ్రహము, పటము, మీకు ఏది ఉంటే, మీ యొక్క పుస్తకము, మీ ఇంట్లో పనిముట్లు ఏమైనా ఉంటే అవే ప్రతి దానికి పూజ చేయండి. ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంటారట. ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంటారట. అంతర్థం. ఆ నవరాత్రిలో జరిపే కుమారి పూజలు, సుహాసిని పూజలు, తాంబూలాలు, ఈ యొక్క ఇంటికి పిలిచి అందరికీ కూడా పసుబొట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఆ రోజు చక్కగా దీపారాధన, 9 ఒత్తులతో కూడిన నవ్వులు, అంటే 9 రోజుల్లో ఏ ఒక్కరోజు మిస్ అయినా 9 ఒత్తులు కలిపి ఆ రోజు ఒత్తితో దీపం వేయడం. 6 గంటలకు పూజను ప్రారంభించి రాజేశ్వరి అష్టకం, మహిషాసురమర్దిని, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, సౌందర్యలహరి ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా చెప్పుకోవచ్చు. ఏవి నాకు తెలియట్లేదండి ఈ శ్లోకాలు అవన్నీ కూడా, శ్రీమాత్రే నమః అని ప్రార్థన చేయండి. అన్ని కురిపించేస్తుంది అమ్మవారు. అమ్మ చాలా, మనం ఫస్ట్ మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తాకితే ఏమంటాం? కాలు కింద పడితే ఏమంటాం? అమ్మా నరుస్తాం కదా. మనం వేరే ఏది అనట్లేదు కదా. ఆ అమ్మ ప్రతి అణువులోనూ ఉన్న అమ్మకు మనమందరం కూడా విజయదశమి వస్తుంది. అందరూ కూడా మీ జీవితంలో విజయాలు పొందాలి. మరి ఈ విజయదశమి నాడు శ్రీశైలంలో, విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దర్శించుకోవచ్చు, లేదా మీ స్థానికమైనటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకోవచ్చు. కోటి కుంకుమార్చనలు జరుగుతుంటాయి, లక్షార్చనలు జరుగుతుంటాయి, కుంకుమార్చనలు జరుగుతుంటాయి. అన్నిట్లో అవకాశం ఉంటే ప్రార్థన చేయండి. మీరు చూడండి, ఈ 10 రోజుల్లో మీరు పిలవకుండానే ఒక సుమంగళి మీ ఇంటికి మామూలుగా వచ్చేస్తుంటారు తెలియకుండానే. అదే అమ్మవారి యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. మీ ఇంటికి వచ్చే ఆ సుమంగళిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి, కాళ్ళకు పారాన్ని రాసి, పసుపు రాకి బొట్టు పెట్టి, వాళ్ళకి పసుపు బట్టలు పెట్టి, పండు తాంబూలం అవన్నీ ఇచ్చి వాళ్ళని మర్యాద చేయండి. అమ్మవారే మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పిలవకపోయినా ఏదో ఒక ముత్తైదు రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంటారు. సరే, విజయదశమి నాడు ముఖ్యంగా చేయవలసిన పూజ ఇంకొకటి ఉంది. ఏం పూజ? శమీ పూజ. ఈ శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు.
అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు వారి వారి ఆయుధాలని వస్త్రాలని సమీవృక్షంపై తెచ్చారు. సమీవృక్షం ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా, కరుంగాళి మాల అంటున్నారు చూసారా, ఈ కరుంగాళియే జమ్మి చెట్టు. ఈ యొక్క జమ్మి చెట్టు 90 ఏండ్ల వరకు అది జమ్మి చెట్టుగా ఉండి 90 ఏండ్ల తర్వాత 140 సంవత్సరాలలోపు ఇది కరుంగాళిగా పరివర్తనం చెందుతుంది. అంత పవర్ ఉంటుందన్నమాట ఈ యొక్క కరుంగాళి మాలకి. అదే చూసారా, ఆ జమ్మికి పూజ చేయడం, సమీవృక్షంపై దాచుతారట ఈ పాండవులందరూ కూడాను. తిరిగి అజ్ఞాతవాసం పూర్తి చేసేంత వరకు ఆ వృక్షాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు. అది అద్భుతం. ఆ జమ్మికి ఆ పవర్ ఎలా వస్తుంది, శక్తి, జయించే శక్తి ఎలా వచ్చిందంటే కరుంగాళికి ఇదే అనమాట. పాండవుల దగ్గర నుంచి కూడా ఇది వచ్చింది. సో ఆ వస్త్రములు కూడా జమ్మి వృక్షంలో దాచారట. అపరాజితాదేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు కూడా చెప్తున్నాయి. అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించిన రోజు కూడా అదే రోజు కూడా కాబట్టి ఆ రోజు కూడా విజయదశమిని కూడా చెప్పారు. మరి సమీ పూజ అనంతరం పాలపిట్టను చూస్తే ఆచారం కూడా ఉంది, అందరికీ కూడా పాలపిట్ట చూడాలని. మరి ఆ రోజు ఏం చేయాలి? సమయతే పాపం సమే శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ రోజు జమ్మి పూజ కూడా చేసుకుంటారు. ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ పై శ్లోకాలని స్మరిస్తూ ఆ శ్లోకాన్ని రాసుకున్న చీటీలు లేదా మన యొక్క కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టుకి అందరూ పెడుతూ ఉంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అదే అంత పవర్ఫుల్ అండి. కరుంగాళియే జమ్మి, అంత అద్భుతం అండి. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ జమ్మి చెట్టుకు తగిలించి వారి వారి కోరికలు చెప్పి 19 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణం జరుగుతుంది. శమికి పూజ చేయడం వల్ల శనికి ఏం జరగడం, అదే ఇక అద్భుతం. ఆయన యొక్క వృక్షమే ఇది. ఏం చెప్తాం? దేహి మే బుద్ధి వైషం శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తనమ. ఏం చెప్తున్నారు? ఈ జమ్మి చెట్టుని పూజించి ప్రార్థన చేయడం ఏమైందో, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని ఆ జమ్మి చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది. అందుచేత అసాధ్యం సాధ్యమయ్యే చేసుకునే ఒక అద్భుతమైనటువంటి దినం కాబట్టి విజయదశమి మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో కొలువైనటువంటి జీవశాస్త్ర తిరుపతిలో జీవకోన అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో జీవకోన అనే ప్రాంతంలో ఉంటుంది. అందరికీ మళ్ళీ ఒక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా సంతోషంగా ఉండండి. మీ యొక్క ముఖంలో ఆ చిరునవ్వు పోకూడదని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు.